లెక్కకైతే అసెంబ్లీలో ఎవల బలగం ఎంత అన్న దాన్ని బట్టి మాట్లాడే టైం ఇస్తారు. ఈ కిత్తకు 82 గంటల 47 నిమిషాలు సభ నడిస్తే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడింది 13 గంటల 25 నిమిషాలైతే కారోళ్లకు దొరికిన టైం 16 గంటల 12 నిమిషాలు. ఆయన మమ్మల్ని మాట్లాడనియలే అని బీఆర్ఎస్ వాళ్ళు లొల్లి చేసిండ్రు. ఇక సీఎం రేవంత్ రెడ్డి సారు 4 గంటలు మైక్ తీసుకుంటే మంత్రులంతా కలిసి 34 గంటలు, బీజేపీకి 9 గంటలు, మజ్లిస్కు 5 గంటలు, కామ్రేడ్ సాంబన్నకు 4 గంటలు. ఇక బిల్లులు ప్రశ్నలు జవాబుల ముచ్చట ఒకటైతే అందరి నజర్ల పడ్డది ఇగో గిది. అవు మంత్రులతోటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే పక్కకొచ్చి ఊకుంటున్నారు, కావాల్సిన పనులు అడుగుతున్నారు, రావాల్సిన ఇయ్యమంటున్నారు. మా నియోజకవర్గంలో గా తిప్పలుంది, ఫలానా మరమ్మతి ఇయ్యాలే, గా ఫైల్ జర చూడన్నా అని మంత్రులతోటి ముచ్చట పెడుతున్నారు ముద్దుగా. ఏహే తప్పకుండా ఏదాం గా వివరాలు నాకు పంపు, ఎమ్మటి ఆఫీసర్ కి చెప్తుంది అని భరోసా ఇస్తున్నారట మినిస్టర్లు కూడా. బయట పొట్టు తిట్టుకున్నా, సభలో ఆర్పారు అరుచుకున్నా, ఎన్నో క్వశ్చన్లు వేసిన అటెంక గిట్లా కలిసిపోతున్నారు. ఏ లెక్క కా లెక్కనే కదా మరి. బీఆర్ఎస్ఏ కాదు, బీజేపీ మజ్లిస్ ఎమ్మెల్యేలది కూడా ఇదే తోవా. అసెంబ్లీలో అయితే 11 మంత్రులు ఉంటారు కాబట్టి కావాల్సిన వాళ్ళని కలిసి పనులు చేపించుకోవచ్చని ఆపోచ్చానా. మంచిదే, కానీ పాత గవర్నమెంట్ లో ప్రతిపక్షం ఎమ్మెల్యేలు ఇట్లా మంత్రుల పక్క కూకొని మాట్లాడే పరిస్థితి లేకుండే. పబ్లిక్ పని మీద అయినా మంత్రుల ఇంటికో ఆఫీస్కో వాళ్ళంటే ఒకటికి 10 మాటలు ఆలోచన చేసేదట ఎమ్మెల్యేలే. ఎందుకంటే ఏరే పార్టీ వాళ్ళు కలిసిరంటే అది కండువా మారుస్తానికో కార్యకర్తానికో అన్నట్టుండే మరి కథ.